రోజు రోజుకి వీళ్ళు దగ్గర అవుతున్న పద్ధతి చూస్తుంటే నా చివరి రోజుల్లో దగ్గరైనట్టున్నాయి. నా లెక్కలన్నీ దాటి పుట్టిన ఈ ప్రేమను ఇలా వదిలేస్తే కన్నాకి తను పుట్టిన రహస్యం అప్పుడు చిటికలో తెలిసిపోతుంది కదా. ఖచ్చితంగా దీనికి నేనో దారి వెతకాలి. వెతికి తీరాల్సిందే. అంతా నాదే తప్పు. ఇలా చెడు గడియ వస్తుందని తెలిసి కూడా ముందు వెనుక ఆలోచించకుండా మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి పెద్ద తప్పు చేశాను. నేనెంత పాపిని, ఎంత పాపిని. శాంతి పాపిష్టిదాన్ని. అమ్మా, దయచేసి మీరు ఇలా మాట్లాడకండమ్మా. మీరెందుకని చెడు జరుగుతుందని ఆలోచిస్తున్నారు? కర్ణ వెళ్ళాడు కదా, తప్పకుండా తీసుకొస్తాడు. నిత్య, నువ్వు నిధికి ఫోన్ ట్రై చేస్తూనే ఉండమ్మా. శాంతి, మనకి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సాయం చేస్తాడు. దేవుడిచ్చిన కష్టాన్ని శిక్ష అనుకోకూడదు. నిధికి ఏమీ కాదు. సార్, ఇందాకేదో చెప్పారు, ఇంకోసారి చెప్పరా? అది నేను అది అయ్యో, అక్క కాల్ చేస్తుంది, పక్కా తిడుతుంది. ఆన్సర్ చేసి చెప్పు, పాపం టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తే నువ్వు అక్కడే ఉండు, రావద్దని మొహానికి మంగళహారతిస్తుంది సార్. ఇవ్వు, నేనే మాట్లాడతాను. తన దగ్గర తిట్లు తింటూ అలవాటేలే. వద్దు సార్, అప్పుడు తను తిట్టడం వేరు, ఇప్పుడు తను తిట్లు వేరు. ఉండండి సార్, వద్దు. అయ్యో వద్దు సార్. సార్ సార్, అయిపోయింది నా కథ. ఆకాశం భూమి ఒకటి చేస్తుంది. తన కోపం మీకు ఇంకా తెలియదు సార్. చాలా మంచి టైం. ఇక్కడే ఉంటే ఇంకా సేపట్లో ఏమనో చెప్పు అని మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. ఇప్పుడే వెళ్ళిపోవాలి. నిధి, నీకు ధైర్యం లేదు. నేను మాట్లాడుతుంటే అది ఒప్పుకోవు. అట్లీస్ట్ ఇప్పుడైనా త్వరగా వెళ్దాం పద. ఎలాగో తిట్లు తప్పవు, కొంచెం తక్కువ తిట్లు తిందాం. సరే త్వరగా పద. మంచి టైంకి అక్క కాల్ చేసింది, లేకపోతే కన్నా సార్ పక్క నోరు విప్పేవారు. ఏం చేయాలి ఇప్పుడు? నిధి, చేసే పని మానేసి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేస్తున్నావా? ఫోటోగ్రఫీలో ఫ్యూచర్ కనపడుతుందా నీకు? ఫ్యూచరే నా కళ్ళ ముందుంది సార్. వైల్డ్ లైఫ్ కాదు, మై లైఫ్. ఈ పాత కెమెరా ఎక్కడ దొరికింది? మ్యాజిక్ సార్, మ్యాజిక్. దేవుడు కొన్ని అడగకుండానే ఏవో ఇస్తాడంట. ఇది అంతే. ఈ ఊరికొచ్చినందుకు గుర్తుగా ఇది దొరికింది. వెంటనే వెళ్ళిన తర్వాత ఈ ఫోటోస్ అన్ని తీసి ఆల్బమ్ చేస్తాను. వీలైతే నీ ఫ్యూచర్ ఫోటో కూడా అందులో పెట్టు. ఆలోచించి నిర్ణయం తీసుకు. బాబు, అమ్మా, నాకొక ఉపకారం చేస్తారా? తాత, ఏమైంది? ఎందుకింత గాబరా? నా మనవరాలు కానుపు నొప్పులతో అల్లాడుతోంది. డాక్టర్ ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏదో ఒకటి చేసి దాన్ని తీసుకెళ్ళి కాపాడండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది, కాదనకండి బాబు. కాన్పు నొప్పులా? మీరేం వరి అవ్వకండి, మేమున్నాం. ఎక్కడున్నారు? ఇక్కడే, మా ఇంట్లోనే. ఈ అడవి పక్కనే మా ఇల్లు. కానీ డాక్టర్ ఉండేది చాలా దూరం. ఏమైనా చేసి కాపాడండి బాబు, ప్రాణం నిలబెట్టండి. తాత, మీరేం కంగారు పడకండి, మీ ఇంట్లోనే డెలివరీ చేయొచ్చు. అమ్మా, కానీ డాక్టరు ఇదిగో ఉన్నారు కదా, చాలా ఫేమస్ డాక్టర్ ఈవిడ. మీరేం వరి అవ్వదు, ఈవిడే డెలివరీ చేస్తారు. ఈవిడ డాక్టరా? ఎలాగైనా మీరు నా మనవరాల్ని నాకు దక్కించండి అమ్మా. అయితే మీరు కాంపౌండరా? నేను కాంపౌండర్నే. మీ ఇల్లు చూపించండి, త్వరగా వెళ్దాం. సార్
మీ ఇద్దరిని ఆ దేవుడే పంపినట్టుంది బాబు. రండి 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 బాబు. మీరు ముందు వెళ్ళండి, మేము ఫాలో అవుతాం. మరి మీరు? మాకు బైక్ ఉంది. సార్ పద. కర్ణ సార్, అయ్యో కర్ణ సార్ కదా, వెనక కూర్చున్నది నీది కదా. చీకటి పడిపోతోంది, ఈ అడవి రోడ్డులో ఎటుపోతున్నారు సార్? హలో, కర్ణ నిధి ఇద్దరూ ఏదో అడవిదారిలో వెళుతున్నారు. ఎవ్వరూ లేని చోటికి వాళ్లే వెతుక్కుంటూ వెళుతున్నారంటే నీ పని ఇంకా సులువైపోతుందనుకో. గాయం పుండైంది, ఇలా వదిలేస్తే చివరికి మనల్ని చంపేస్తుంది. అది ఎంత కష్టమైనా ఈసారి మాత్రం వదిలిపెట్టను. నువ్వు ముగించాల్సిందిప్పుడు నిధి కథ మాత్రమే. ముందు ముందు ఏం చెయ్యాలో నేను మళ్ళీ చెప్తాను. ఏయ్! అమ్మా, నా వల్ల కాదు తాత. రండి రండి బాబు. ఏమైనా చేసి కాపాడండి బాబు, ప్రాణం నిలబెట్టండి. ఆయన మనల్ని దేవుడే పంపించాడని నమ్ముతున్నారు. మనకు అదే శక్తి. నువ్వు లోపలికి వెళ్ళు, నీ ఫోన్ నాకు ఇవ్వు. పాపం నిత్య టెన్షన్ పడుతూ ఉంటారు. నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మా ఏం కాదమ్మా, ఊరుకోమ్మా. డాక్టర్ అమ్మ వచ్చేసిందమ్మా. ఏడవకు తల్లి, ఏడవకు తల్లి, ఊరుకోమ్మా. డాక్టర్ అమ్మ వచ్చేసిందమ్మా, ఓర్చుకో. డాక్టర్ అమ్మ, నా బిడ్డని ఎలాగైనా కాపాడండి అమ్మా. నాకెవరు లేరమ్మా, మీకు చేతులైతే దండం పెడతానమ్మా. ఊరుకోండి. పాపా ప్లీజ్ ఏడవకు, నువ్వింకా చిన్నదానివి, అందుకని నీకు కొంచెం నొప్పి ఎక్కువగానే ఉంటుంది. అక్క, ఈ నొప్పి తట్టుకోలేను. నువ్వే ఏదైనా ఇచ్చి నన్ను చంపేసయ్యో. సరే కొంచెం ఊర్చుకో. చూడు, నన్ను చూడు. పాపా ఇప్పుడు చెప్పు, నీకెన్నేళ్ళు? 12 ఏళ్ళు.